ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనములు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. పిల్లలారా, బాగున్నారా? మీరు బాగుండాలని, క్షేమంగా ఉండాలని ప్రభు సన్నిధిలో మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ సంఘాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మాకు దేవుడిచ్చిన ఈ పరిసరాల కొరకు ప్రార్థన చేయండి. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. మంచిదండి, చాలా సంతోషం. దేవుడు మనలను ఆశీర్వదించి మరొక శుభ సమయం ఇచ్చి దేవుని యొక్క మహాకృపలో మరొకసారి ఆయన వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. మరి ఈ సమయంలో దేవుని ప్రేమ అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని ప్రేమ. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో దేవుని ప్రేమను వర్ణిస్తూ భక్తుడు రావు రంగయ్య గారు రచించినటువంటి కీర్తన పాడుకుందాం. ఈలాటిదా యేసు ప్రేమ, నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా. ప్రేమను గూర్చి దైవక ప్రేమ, దేవుని ప్రేమ చాలా గొప్పదని క్రైస్తవ విశ్వాసంలో అనేక వందల పాటలు, వేల పాటలు దేవుని ప్రేమను గురించి పాడుకున్నారు. ఆయన ప్రేమ తరగనిది. పాడుకుందాం. వచ్చిన వారు నాతో కూడా ఏకీభవించండి. ఈలాటిదా యేసు ప్రేమ, నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా. ఈలాటిదా యేసు ప్రేమ, ఎనాలేని పాపరూపమున నేను తనికి మినుకుచూనే కనికరము బెంచినాయందు వేగాగుని పోవా నా మేలు కొరకిందు వాచే. ఈలాటిదా యేసు ప్రేమ, పెనుగొన్న దుఃఖాబ్దిలోన నేను మునిగి కుములుచునేడు పునగుందు నప్పుడు. నన్ను నీ చూడని త్రోయలేక తనదు నయనారు నాకకు పరచి నీతి చూపించే. ఈలాటిదా యేసు ప్రేమ. మంచిది ప్రియులారా, దేవుని ప్రేమను మనం ఎంత వర్ణించినా ఇంకా వర్ణించవలసిన వారమే. 1000 నోళ్లతో ఆయన ప్రేమను పొగిడిన ఇంకా పొగడవలసినటువంటి వారమే. దైవ గ్రంథంలో, దేవుని గ్రంథంలో ప్రేమను గురించి ఒక అధ్యాయమే దేవుడు కేటాయించాడు. అంటే దైవికమైన ప్రేమ క్రైస్తవ విశ్వాసంలో ఎంత ప్రాముఖ్యమైనదో మనం గ్రహించగలుగుతున్నాం. కనుక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఈ ప్రేమను గురించి ఆయన వర్ణిస్తూ ఆఖరి వచనం 13వ వచనంలో చెప్తాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు
నిలిచేవిగా ఉంటాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని మాట్లాడతాడు. శ్రేష్టమైనది ప్రేమ. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు క్రైస్తవ విశ్వాసంలో దేవుని ప్రేమ అనేది క్రైస్తవ విశ్వాసానికి అత్యంత పునాది లాంటిది. దేవుడు బైబిల్లో ప్రేమామయుడుగానే కాదు, దేవుడు ప్రేమాస్వరూపి అని అపోస్తులుడైన యోహాను మహాభక్తుడు తన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో తెలియచేస్తున్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి కనుక దేవుని ప్రేమ యొక్క విశిష్టతను మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. దేవుని యొక్క మహాకృప మనలను ఎంతగానో నడిపిస్తుంది. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. వాక్యం చెప్తున్నటువంటి సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సందేశం నువ్వు వింటున్నావంటే నీవు దేవుని ప్రేమలో ఉన్నావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకమైన ఉద్దేశముతో ఆయన పిలుచుకున్నాడు. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన సృష్టికర్త అయినప్పటికీ మనము ఆయన చేతులతో నిర్మింపబడిన వారమైనప్పటికీ దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క ప్రేమ చాలా గొప్ప ప్రేమ. అది మధురమైనటువంటి, మృదువైనటువంటి ప్రేమ, కృపాసహితమైనటువంటి ప్రేమ, కనికరము కలిగినటువంటి ప్రేమ, దీర్ఘశాంతము కలిగినటువంటి ప్రేమ. మనం గ్రహింపలేనంత గొప్పది ఆయన ప్రేమ. మన జ్ఞానమునకు మించినది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ క్షమించే ప్రేమ. ఆయన ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, విడువనటువంటి ప్రేమ. ప్రియులారా, ఆయన ప్రేమ యొక్క విశిష్టత ఎంత గొప్పది కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. మరువని ఆయన ప్రేమను గూర్చి, మార్పులేని ఆయన ప్రేమను గూర్చి, శాశ్వతమైన ఆయన ప్రేమను గూర్చి మనం ధ్యానం చేద్దాం. ప్రేమకు గ్రీకులో 4 పదాలు ఇచ్చారు. వాటి అర్థాలను కూడా మనం చూద్దాం. ఒక్కొక్కటి మీకు చక్కగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. వ్రాసుకోవాల్సిన వారు చక్కగా వ్రాసుకోండి. మొదటిది సార్జ్ అంటారు. సార్జ్ అంటే కుటుంబ సంబంధమైనటువంటి సంబంధాల మధ్య ఉండేటువంటి ప్రేమ, దానిని సార్జ్ అంటారు. ఫీలియో అంటారు. ఇది సహోదరుల మధ్య, సన్నిహితుల మధ్య ఉండే ప్రేమ, ఫీలియో. మూడవది ఎరోస్. ఎరోస్ అంటే శరీర సంబంధమైనటువంటి ప్రేమ అన్నమాట. మోహం, యవన కాలంలో వచ్చే ఆ ప్రేమ, ఆకర్షణ ఉంటుంది చూసారా, మరి అది ఎక్కువ కాలం ఉండదు. మరి ఎరోస్ అది అందాన్ని చూసి ప్రేమించడం, అది శరీర సంబంధమైనటువంటి ప్రేమ అన్నమాట. ఎరోస్. 1 సార్జ్, 2 ఫీలియో, 3 ఎరోస్. 4వది అగాపే. ఇది నిజమైనటువంటి ప్రేమ.
ఇది శాశ్వతమైన ప్రేమ. ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమించే ప్రేమ. ఎరోషు లాంటిది కాదు, అది ప్రతిఫలాన్ని ఆశించి ప్రేమ, శరీర సంబంధమైన ప్రేమ ఎరోషు. కానీ అగాపే దేవుని ప్రేమ, ప్రతిఫలాన్ని ఆశించని ప్రేమ, పక్షపాతము లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ. అదే దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. దైవ గ్రంథంలో దేవుని ప్రేమను మనకు తెలియచేయడానికి ఇది ఉపయోగపడింది. ఇది షరతులు లేని, నిబంధన లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్, స్వార్థము లేని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ. మనం అర్హులము కాకపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని తెలియజేసేటువంటి ప్రేమ, అగాపే ప్రేమ. దైవ గ్రంథంలో దేవుడు పునరుద్ధానుడైన తరువాత తన శిష్యుడైనటువంటి యోహాను భక్తునితో మాట్లాడుతూ ఉంటాడు. క్షమించండి, యోహాను భక్తుడు కాదు, పేతురు భక్తుడితో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 21వ అధ్యాయం, యోహాను సువార్తలో 21వ అధ్యాయాన్ని ఒకసారి తీసి చదువుదాం, చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనము నుండి 17వ వచనం వరకు ఉన్న భాగాన్ని నేను చదువుతున్నాను. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని ఆయనతో చెప్పాను. 16వ వచనం, ఆయన మరలా, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. 17వ వచనం, మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. 18వ వచనం, యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనస్తుడువై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెలుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుకొందువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నేను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం, ప్రభు అడుగుతున్నాడు పేతురు గారిని, అపోస్తుడైన పేతురు గారిని అడుగుతున్నారు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. ఆ రెండు, ప్రేమిస్తున్నావా, అవును ప్రేమిస్తున్నాను, రెండు మాటలని మనం చూస్తే గ్రీకులో అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు అడుగుతున్నారు, నీవు నన్ను ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమిస్తున్నావా? స్వార్థము లేకుండా ప్రేమిస్తున్నావా? నిజముగా ప్రేమిస్తున్నావా? అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు. పేతురు గారు అంటున్నారు, అవును ప్రభువా,
నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలాంటి ప్రేమతో అంటే ఫీలియో ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. అది ఎటువంటిదేనంటే సన్నిహితుల మధ్య ఉండే ప్రేమ. నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు నాకు ఉన్న సన్నిహిత్యాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తున్నాను. ఫీలియో అనే ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని. అందుకనే ప్రభువారు మళ్ళా రెండోసారి అడిగారు, నన్ను ప్రేమిస్తున్నావా? అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా? మళ్ళా చెప్తాడు, అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను, ఫీలియోతో నిన్ను ప్రేమిస్తున్నాను, సహోదర ప్రేమతో ప్రేమిస్తున్నాను. మూడోసారి అడుగుతాడు, నన్ను ప్రేమిస్తున్నావా? అగాపే ప్రేమతో, స్వార్థం లేని ప్రేమతో, దేవుని ప్రేమ వంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా? వ్యసనపడ్డాడు. వ్యసనపడి అంటున్నాడు, అయ్యా నీవే ఎరుగుదు అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, అగాపే ప్రేమతోనే ప్రేమిస్తానయ్యా. నీవే ప్రేమతో నిన్ను ప్రేమించమంటున్నావు, అదే ప్రేమతో నేను ప్రేమిస్తానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, మనము దేవునిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? అగాపే ప్రేమతో ప్రేమించాలి, స్వార్థము లేకుండా ప్రేమించాలి. ఈ రోజున చాలామంది దేవుని ప్రేమిస్తున్నారంటే ప్రతిఫలాల కోసం ప్రేమిస్తున్నారు. ఆయన ఏదో చేస్తేనే ఆయన్ని ప్రేమిస్తారు. కానీ ఆయన చేసిన త్యాగం, ఆయన చూపిన ప్రేమ వారు గుర్తించకుండా ఉంటున్నారు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుని నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అని దైవ గ్రంథం మనకు చెప్తుందంటే అగాపే ప్రేమతో దేవునిని ప్రేమించాలి. స్వార్థము లేని త్యాగపూరితమైనటువంటి ప్రేమతో దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, దేవుడు మనకు చేసిన అత్యున్నతమైన త్యాగం ఆయన ప్రేమలో మనకి కనబడుతుంది. దేవుని ప్రేమకు ఆయన త్యాగం, ఆయన చేసిన శిలువ బలియాగం అతిపెద్ద నిదర్శనం. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడై ఉండి ఈ లోకానికి వచ్చి మరి మనల్ని రక్షించడం ఎంత గొప్ప విషయం. అందుకే యోహాను శుభవార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలా ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. దేవుడిని అనుగ్రహించాడు, ఆయన కుమారుని అనుగ్రహించాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. దేవుడు తన కుమారునే మానవాళి పాప పరిహారార్థం శిలువ మరణానికి అప్పగించాడు. దాని ద్వారా దేవుని ప్రేమ కార్యరూపంలో మనకు కనబడుతుంది. ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని అంటాం, కానీ క్రియలు లేని ప్రేమ అది ప్రేమేనంటారా? కానీ దేవుడు క్రియాపూర్వకముగా చూపిస్తున్నాడు. నేను లోకమును ఎంతో ప్రేమించాను. నేను ప్రేమించిన లోకము కొరకు, ఈ మనుషులందరి కొరకు, వారి పాప పరిహారము కొరకు, వారికి రక్షణ ఇవ్వడం కొరకు నా కుమారుణ్ణే వారి కొరకు సిలువలో పాప పరిహారార్థ బలిగా, విమోచన క్రయధనముగా నేను ఇచ్చేసాను అని దేవుడు చెప్తున్నాడు. అత్యున్నతమైన త్యాగం ఇది. కనుక దేవుని ప్రియులారా, దేవుని ప్రేమను మీరు గుర్తించండి. దేవుని ప్రేమ మార్పులేని ప్రేమ, మానవ సంబంధాల్లో ఉన్నటువంటి ప్రేమ. అది ఒక్కొక్కసారి మారిపోవచ్చు. ఇవాళ మంచిగా ఉన్న వాళ్ళు రేపు శత్రువులు అయిపోవచ్చు. ఇవాళ మనల్ని పొగిడిన వాళ్ళు రేపు మనల్ని దూషించవచ్చు. మానవ ప్రేమలు మారిపోతాయి, కానీ దేవుని ప్రేమ మార్పులేని ప్రేమ, నిరంతరము నిలిచి ఉండే ప్రేమ, అన్చేంజింగ్ లవ్. అది మారదు, చేంజ్ అవ్వదు, అది మారదు. అంత గొప్ప ప్రేమ. అందుకని ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 3వ వచనంలో వాక్యంలో చెబుతుంది, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో
నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. ప్రియులారా, మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తున్నాడు. ఇంకా నేను ఆయన ప్రేమిస్తున్నాడు. మనం తప్పులు చేసినప్పుడు కూడా ఆయన మనల్ని తృణీకరించకుండా పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు తిరిగి వస్తే మరలా ఆయన మనల్ని క్షమించి శారదీస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! కనుక దేవుని ప్రేమను నా సహోదరుడా నువ్వు గుర్తించాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ కోసం 2 చేతులు చాపుతూ ఉన్నాడు. దేవుని ప్రేమ యొక్క ఆ లక్షణాలను మనం ఆ కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసాం. అధ్యాయం అంతా కూడా చదువుకోండి. దేవుని ప్రేమ యొక్క గొప్పతనం అక్కడ కనబడుతుంది. దేవుని ప్రేమ లక్షణాలు అక్కడ ఉన్నాయి. దేవుని ప్రేమంట ఓర్పుతో కూడిన ప్రేమంట. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ఆయన ఓర్పు. ప్రేమ దయ చూపిస్తుంది. దేవుడు మన మీద ఎంత దయ కలిగి ఉన్నాడో. దేవుని ప్రేమలో నిస్వార్థం ఉంది. ఆయన మనల నుండి ఏదో ప్రయోజనాన్ని కోరి మనల్ని ప్రేమించట్లేదు. ఆయన మన బాగు కోరి, మన క్షేమాన్ని కోరి, మనం నశించిపోవటం ఆయనకి ఇష్టము లేక ఆయన ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది. మనమేదో ఆయనకేదో చేసేస్తామని కాదు, నిస్వార్థంగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో క్షమాగుణం ఉంది. ప్రేమ అపకారాన్ని మనసులో పెట్టుకోదు కదా. అపకారాన్ని మనసులో పెట్టుకోదు. ఎన్నిసార్లు ఆయన హృదయాన్ని బాధ పెట్టాం, ఎన్నిసార్లు ఆయన నొప్పించాం, ఎన్నిసార్లు ఆయన మీద తిరుగుబాటు చేశాం. క్షమిస్తున్నాడు. క్షమాగుణం ఉంది ఆయన ప్రేమలో. ప్రేమలో నిరీక్షణ ఉంది. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. కనుక దేవుని పిల్లలారా, దేవుని ప్రేమ మీరు కలిగి ఉండండి. ఇట్టి మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు మనస్సుది, దేవుని మనస్సు అది. ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ శ్రేష్టమైనది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ప్రేమే ప్రేమే ప్రేమ కలిగి ఉండుట గొప్ప ధన్యత. యోహాను తన మొదటి పత్రిక 4:18 చెప్తాడు, ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది అంటాడు. భయము నుంచి మనకు విడుదలనిస్తుంది దేవుని ప్రేమ. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే ఆ దేవుని ప్రేమ పొందుకున్న మనము దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా ఇతరులని, మన సహోదరులని, ఇరుగు పొరుగు వారిని నేర్పించడానికి, ప్రేమించడానికి అది మనకు నేర్పిస్తుంది. నేను ఇతరులను ప్రేమిస్తున్నాను ఎలాగనంటే దేవుని ప్రేమ నన్ను ఇతరులను ప్రేమించేలాగా నేర్పించింది, నాకు సహాయం చేసింది. కనుక మరి దేవుని ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే ఆ నిరీక్షణతో నింపుతుంది. ఎటువంటి కష్టంలో మనం ఉన్నప్పుడు కూడా, భయములో బెంగలో ఉన్నప్పుడు కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. గొప్ప ధైర్యం, గొప్ప ధైర్యం ఇస్తుంది దేవుని ప్రేమ. కనుక దేవుని యొక్క ప్రియులారా, దేవుని ప్రేమ అనేది అది ఒక భావోద్వేగం కాదు, అది క్రియ. అది మనల్ని ఆదరిస్తుంది, అది మనల్ని సరిదిద్దుతుంది. ఆ దేవుని ప్రేమ మనల్ని నిత్య జీవం వైపుకి నడిపిస్తుంది. దేవుని ప్రేమ మనల్ని ప్రేమించి మనం పొందవలసిన శిక్ష, దేవుని ప్రియకుమారుడు యేసు ప్రభువారు మన ఆ శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకొని, మన యొక్క పాపమంతా కూడా ఆయన మీద వేసుకొని, మనం పొందవలసినటువంటి
ఆ శిక్ష ఆయన పొంది ఆయన మనకు నిత్య జీవం ఇచ్చారు. దేవుని ప్రేమను గుర్తిస్తున్నారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ బిడ్డలను ప్రేమిస్తున్నాడు. నీకు సహాయం చేయవాడు ఆయనే. నీ పాపములు నా పాపములు క్షమించువాడు ఆయనే. మనకు తోడుగా ఉన్నవాడు ఆయనే. మనల్ని విడువక ప్రేమిస్తున్నవాడు ఆయన. అగాపే ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నీవు నేను కూడా అలాగే ఆయన్ని ప్రేమించుదాం. ఆయన ప్రేమకు పాత్రులమైనందుకు దేవునికి స్తుతులు చెల్లించుదాం. ఆయన ప్రేమలో నిలిచి ఫలించుదాం. ప్రభు కృప అట్టి భాగ్యాన్ని మనకిచ్చి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనములు.